విషయాలు చెప్పిండు. నిజంగా ఈ దేశానికి చదువు చెప్పినటువంటి తల్లి మాత సావిత్రిబాయి విగ్రహం ఉండడమే అవసరం. దాంతోపాటు ఆమె జీవిత చరిత్ర కూడా అన్ని పాఠ్యాంశాలలో ఉండవలసిన అవసరం ఉంది. ఇంకొక మాట పాషం యాదగిరన్న చెప్పింది బాగా నచ్చింది. ఇది ఇప్పుడు కార్యరూపం తీసుకొని తర్వాత కూడా ఉద్యమ వేదిక కూడా వచ్చే అవసరం ఉంది, వస్తుంది. ఇప్పుడు మంది ఇక్కడ కొంచెం పలసగానే ఉన్నా సరే మాతో చాలా మంది చెప్పిర్రు, చాలా విషయాలు చెప్పిర్రు. ఎందుకు లలిత అట్లా ఇట్లా అని చెప్పిర్రు. వెనుకబడిన తరగతులు నిజంగానే వెనుకబడ్డం, అందులో మహిళలం చాలా వెనుకబడ్డం. నాతో చాలా మంది ఏమంటారు అంటే, మీరు వచ్చేటప్పుడు చాలా మంది మహిళల్ని తీసుకొచ్చుకోవచ్చు కదా అమ్మా అని చెప్తారు. కానీ నాకు విని ఆ మాట తర్వాత ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, అన్న నన్ను ఇంతమంది మీరు అడుగుతారు కదా, ఆడపిల్ల నువ్వు ఇంకా మందిని తీసుకొచ్చుకోవచ్చు కదా అని. మీ ఇళ్ళల్లో ఉన్న భార్యల్ని తీసుకొస్తే ఇక్కడ సంఖ్య పెరుగుతుంది కదా అని నాకు అనిపించింది. మీరందరూ చైతన్యమైన వాళ్ళు, మీరందరూ సామాజిక ఉద్యమాలలో పాల్గొంటున్న వాళ్ళు, మరి మహిళల్ని నన్ను తీసుకొచ్చుకోమని మీ ఇళ్ళకించి పంపించకుండా నన్ను తీసుకొచ్చుకోమనడం ఏంటి అని ఈ మధ్య కొన్నేళ్లుగా అడుగుతున్నటువంటి సందర్భం. అట్లనే ఇంకొక మాట ఏంటి అంటే, వేదికల మీద తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతనే బీసీ ఏ మహిళలైనా వేదికల మీద కరువైనటువంటి సందర్భం, అన్ని సాంస్కృతిక వేదికలలో కూడా కరువైనటువంటి సందర్భమే. అట్లా రాజకీయ రిజర్వేషన్లలో కూడా కరువైనటువంటిదే. మన 10 ఏళ్ల పాలనలో స్థానిక సంస్థలల్లో వాటా కూడా తగ్గింది. స్థానిక సంస్థలల్లో అది 33% నుంచి ఇంకా కుదింపబడింది. ఇంకా అట్లాంటివి ఉన్నాయి. 23%, 23% కుదింపబడ్డది. ఇప్పుడేదో అది ఎన్నికల ముందు మళ్ళీ ఒక 44 ఎంతో అని ప్రకటిస్తారు. ఇది నిజం కాదు. అయితే ఇప్పుడు అక్కకు చాలా తక్కువ టైం ఉంది, వెళ్తారట. తను రజిత లెక్చరర్, తెలంగాణ పోలీస్ అకాడమీ గెస్ట్ ఫ్యాకల్టీ మేడం. నేను మొట్టమొదటిసారిగా ఇంత చైతన్యమైనటువంటి మహిళలను చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడక్కడ ఉన్నారు, ఇట్లా వేదిక నిర్మాణం చేసుకుంటే దొరుకుతారు మన వాళ్ళు. థ్యాంక్ యూ. మాట్లాడు. అందరికీ జై భీమ్.